జై శ్రీకృష్ణ అండి. మనం భక్తి యోగంలో 12వ శ్లోకానికి వచ్చాం. 11వ శ్లోకానికి వచ్చాము. శ్లోకం చూద్దాము. అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. అథ ఒకవేళ, ఏతత్ అపి ఇది కూడా, అంటే పూర్వం చెప్పిన మార్గం కూడా, అశక్తః అసి నీవు సాధించలేవు, అసక్తుడవైతే అంటే సాధించలేను అని నువ్వు భావిస్తే, కర్తుం చేయడానికి, మత్ యోగం ఆశ్రితః నా పట్ల భక్తితో, సర్వకర్మ ఫలత్యాగం సర్వకర్మల ఫలితాన్ని త్యజించుట అంటే అర్పణ చేయుట, తతః కురు అప్పుడు అది చెయ్యి, యథాత్మవాన్ ఆత్మయందే స్థితుడవై. నీవు నన్ను ఆశ్రయించి భక్తితో పనిచేయలేకపోతే ఆత్మయందే స్థితుడవై ప్రతి కర్మ ఫలితాన్ని త్యజించు అని చెప్తున్నారు. ఇందులో ముఖ్యమైన సందేశం చూద్దాము. ఇంతకుముందు శ్లోకాల్లో భగవానుడు ఏం చెప్పారు? ధ్యాన మార్గంలో నన్ను చేరే ప్రయత్నం చెయ్యి అన్నారు. ఒకవేళ ధ్యాన మార్గం కుదరకపోతే అభ్యాస యోగం ద్వారా ప్రయత్నించు అన్నారు. ఒకవేళ అది కూడా కుదరలేదు అంటే నన్ను తలుచుకుంటూ పనులు చెయ్యి, నా కోసం పనులు చెయ్యి అని చెప్పారు ఇంతకుముందు శ్లోకంలో, 10వ శ్లోకంలో కదా. ఇప్పుడు ఏమంటున్నారంటే అది కూడా సాధ్యపడలేదనుకో, అంటే నన్నే తలుచుకుంటూ నన్నే స్మరిస్తూ నువ్వు పనులు చేయలేకపోతే నువ్వు ఆత్మలో స్థితుడవై, అంటే నీ ఆత్మని సాక్షిగా పెట్టుకొని, నన్ను తలుచుకోకపోయినా పర్వాలేదయ్యా, నువ్వు నీ ఆత్మ సాక్షిగా నువ్వు చేసే కర్మల యొక్క ఫలితాన్ని త్యాగం చెయ్యి అంటున్నారు. ఎంత గొప్పగా చెప్పారు చూడండి. నన్నే తలుచుకో, నన్నే జపించు, నన్నే పూజించు, పూజ చేసి తీరాలి, ఇవేం చెప్పలేదు కదా భగవానుడు. నన్ను ఆరాధిస్తూ పనులు చెయ్యి అన్నారు. ఒకవేళ అది కూడా కుదరలేదనుకో, నన్ను తలుచుకోకపోయినా పర్వాలేదు, నువ్వు చేస్తున్న కర్మల యొక్క ఫలితాన్ని త్యాగం చేయి ఆత్మసాక్షిగా, అది చాలు. ఆత్మసాక్షిగా అన్నారు, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన కర్మఫల త్యాగం గురించి చూద్దాం. మనం అందరము ఫలాపేక్షతో పని చేయడం సహజం కదా. ప్రతి మనిషి ఇలాగే ఆలోచిస్తాడు. ఈ పని చేస్తే నాకు కొంత డబ్బు వస్తుంది, అందుకే నేను కష్టపడాలి, లేదంటే నేను ఈ పని చేస్తే నాకు మంచి పేరు వస్తుంది, అందుకని నేను ఇది చెయ్యాలి. అదేం తప్పు కాదు, ఎందుకంటే గృహస్థాశ్రమంలో అది ధర్మం. అంటే ఫలాన్ని కోరడం మనకు చాలా సహజం. కానీ ఆ ఫలితాన్ని సమర్పించడం అనేది త్యాగానికి మార్గం. అంటే ఆ ఫలితాన్ని, ఏ ఫలితమైతే వస్తుందో మనసారా అనుకుంటూ స్మరిస్తూ, ఇది నీ కృప వల్ల వచ్చింది స్వామి, నీకే అర్పిస్తున్నాను అని అర్పించడం, లేదంటే మీ ఆత్మ సాక్షిగా మీరు అర్పించడం. అప్పుడు అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనము రాగం నుండి విరాగానికి ప్రయాణం చేస్తాం. రాగము అంటే ఏంటి? అటాచ్మెంట్, ఫలితం పట్ల ఒక బంధం. విరాగము అంటే డిటాచ్మెంట్, అంటే వైరాగ్యం. మమత నుండి నిర్మమత వైపు, అంటే నా పని, నా ప్రతిభ, నా సంపాదన అన్నీ నా అనే భావాన్ని, ఆ భావాన్ని వదిలిపెట్టి ఈశ్వరార్పిత బుద్ధితో చేయడం. ఈశ్వరార్పిత బుద్ధి లేకపోయినా ఆత్మసాక్షిగా పనులు చేయడం. ఇప్పుడు మనం డబ్బాశతో పని చేసామనుకోండి, ఫలాపేక్షతో కర్మ చేసాం అంటే చేసినట్టు. కానీ వచ్చిన డబ్బును హృదయపూర్వకంగా ఇది నీ కృప వల్ల సాధ్యపడింది అని అర్పిస్తే, కొంత భాగం అర్పిస్తే అది త్యాగం అవుతుంది. మనం 100 రూపాయలు సంపాదించామనుకోండి, ఒక 4 రూపాయలు భగవానుడికి ఇవ్వలేమా? లేదంటే ఒక మంచి కార్యానికి మనం ఖర్చు పెట్టలేమా? అంటే మనం అక్కడ ఖర్చు పెట్టేది 4 రూపాయల 10 15 అని కాదు, మనం ఏ భావంతో ఇస్తున్నామో.
అనేది ముఖ్యం. అంటే బాహ్యంగా మనం ఫలాపేక్షతో పని చేస్తున్నట్టు కనిపించినా మన ఆంతరంగిక నిస్వార్థత వల్ల, అంటే ఆ భావన వల్ల ఆ కార్యం అనేది పవిత్రమవుతుంది. అసలు మనం ఈ భావనతో ఎందుకు చేయాలి, అసలు కర్మ ఫలత్యాగం ఎందుకు చేయాలి, అంటే ఆ ఫలితానికి నాకు ఎటువంటి సంబంధం లేదని మనం ఎందుకు ఆ భావనతో ఉండాలి అంటే, మనకు ఏదో ఒక పని చేస్తాము, మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చాయి, చాలా ఆనందం కలిగింది. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఆ వచ్చిన ఆనందం ఊరికే వచ్చి వెళ్ళిపోదు కదా, అది మనలో కొంచెము కొన్ని పరివర్తనలు తెచ్చే అవకాశం ఉంది. మన మాట తీరులో, మన ప్రవర్తనలో. అంటే మనం ఏదో గొప్ప కార్యం చేశాము అన్నట్టు. అప్పుడేమవుతుంది, అది మనకే నష్టం కదా. అందుకే ఆ భావాల పైన ఒక నియంత్రణ అనేది మనం తెచ్చుకోవాలి అంటే, మనం చేసిన కర్మ యొక్క ఫలితాన్ని మనము అర్పణ చేయడం. అప్పుడేమవుతుంది, ఆ ఫలితం నాది కాదని నేను అనుకున్నప్పుడు, భగవంతుడికి ఇచ్చేసానని అనుకున్నప్పుడు, అది ఒక నియంత్రణగా మారుతుంది మన భావాల పైన. అది చాలా ముఖ్యం. అది మన ఆత్మ పురోగతికి చాలా మంచిది. అందుకనే కర్మఫల త్యాగం చేయాలి అని చెప్తున్నారు. బాగుంది కదా, చక్కగా చెప్పారు భగవానుడు. ఇంకొక మంచి విషయంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము, 12వ శ్లోకంతో. జై శ్రీకృష్ణ.